కిచెన్. ఈరోజు మనము పొడిసామలు చేస్తున్నామండి. పొడిసామలు విత్ ఎగ్స్. నేను ఇక్కడ సేమియా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జఫరాన్, విలాచి పౌడర్, జీడిపప్పు, అలాగే తురుము పెట్టుకున్న డ్రై కోకోనట్, నెక్స్ట్ 5 ఎగ్స్ తీసుకున్నానండి. సో పొడిసామలు ఎలా చేయాలో విత్ ఎగ్స్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నానండి నేను ఇక్కడ. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా కూడా బాయిల్ చేసుకుందామండి. చూడండి, నెక్స్ట్ వాటర్ బాయిల్. నెక్స్ట్ సేమియా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సేమియా యాడ్ చేసిన తర్వాత సేమియా అంతా కూడా ఇలా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సేమియా కుక్ అయిందండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, సేమియా అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ఓల్ ఉంటుంది కదండి, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను సేమియా అంతా కూడా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ గీ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ జీడిపప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కోకోనట్ యాడ్ చేస్తున్నానండి. కోకోనట్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది వరకు సేమియా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, సేమియా యాడ్ చేస్తున్నానండి. సేమియా యాడ్ చేసిన తర్వాత 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సేమియా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సేమియా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హాట్ వాటర్లో నానబెట్టి జఫరాన్ యాడ్ చేస్తున్నానండి. జఫరాన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. జఫరాన్ ఇలాచీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా సేమియా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు సేమియా రెడీ అయిందండి. సేమియా పక్కన పెట్టుకొని ఎగ్ ఫ్రై చేద్దామండి. నెక్స్ట్ ఆమ్లెట్. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ బాగా బీట్ చేసి ఆమ్లెట్ వేస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తానండి. నెక్స్ట్ ఆమ్లెట్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకున్నామండి. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. సో పొడి సేమియా విత్ ఎగ్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.